సో నెక్స్ట్ కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి అంకంలో ఉంది. చాలా సమస్యలు కనిపించబోతా ఉన్నాయి. కుటుంబంలో ఎవరిని తీసుకున్నా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్లు అందరికీ సమస్యలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, స్త్రీలకైతే థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి సమస్యలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, మానసికమైన ఇబ్బందులు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. శనివార నియమాన్ని పాటించండి. సప్త శనివార వ్రతాన్ని పాటించండి. సప్త శనివార వ్రతం అంటే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతము. ఇది పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుంది. తీసుకొచ్చుకొని 7 వారాల పాటు 7 శనివారాల పాటు చేయండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక చివరిది లాస్ట్ది అనేటువంటిది మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మశని నడుస్తూ ఉంది. జన్మశని చాలా డేంజరస్గా ఉండబోతూ ఉంది. ఏ రంగంలో ఉండే వారికైనా ఈ సంవత్సరం సమస్యలు తప్పవు. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, వాహన ప్రమాదాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు, పోలీస్ కేసులు అవ్వచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్లకు ప్రాణగండాలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి జాతకులు ఉండేటువంటి ఇళ్లలో మగవాళ్లకు సంపాదన లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఆడవాళ్లు మాత్రమే సంపాదించి, ఆడవాళ్ల ఉద్యోగంతో డబ్బులు సంపాదించి, ఆడవాళ్ల అంటే భార్యల మీదనో, ఆడవాళ్ల కూతుళ్ళ మీదనో, తల్లి మీదనో బ్రతికేటువంటి పరిస్థితి మగవాళ్లకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈగోలను చంపుకోండి. సో ఆడవారి మీద బ్రతకడానికి సిద్ధపడండి, కష్టపడండి, మానసికంగా సంసిద్ధులుగా ఉండండి. అంటే అలాంటి ఒక కండిషన్ ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. ఈ ఒక్క సంవత్సరాన్ని కనుక మీరు దాటగలిగితే మీ జీవితంలో మంచి 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 పొజిషన్లకు వెళ్తారు. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు చేయకండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. జన సమూహం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళకండి. సో జాగ్రత్తలు తీసుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లా శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇప్పుడు ఈ రాశి ఫలాల్ని ఈ మధ్యకాలంలో చాలా మంది ఫాలో అవుతున్నారండి. ఇది అక్షరం అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫాలో అవ్వాలా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి వచ్చే రాశిని ఫాలో అవ్వాలా? ఇది పేరులో దాని సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాలి. రెండోది ఇది గోచారం, గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇది జస్ట్ గోచారం ప్రకారం ఎలాగైతే మనము సౌరమానం ప్రకారము మనం చూసుకుంటామో అలా ఇది ఓన్లీ చాంద్రమానం ప్రకారము మీ నక్షత్రం ప్రకారం చూసుకోవాల్సిందే. మళ్ళీ వ్యక్తిగతమైన జాతకం వేరు. సో నెక్స్ట్ తులారాశి వారికి షష్టమ స్థానంలో శని కనిపిస్తూ ఉన్నాడు. కాకపోతే గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. వీళ్ళకి గురు బలము మరియు దైవ బలం అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితాన్ని కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మీకు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. చాలా కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా సమాజానికి చూపించుకోండి. దానివల్ల మీ ఆలోచనలు మార్చుకోండి. చాలా గొప్పగా థింక్ చేయండి. గొప్పగా కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి. గురువు అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 6వ స్థానము భాగ్యానికి మరియు శత్రుత్వానికి కారకుడు కాబట్టి శని వల్ల సంచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రైతులు, అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదో ఒక పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. శని గురువులు అనుకూలంగా ఉన్నారు. రాహు కేతువులు అనుకూలంగా ఉన్నారు. కళాకారులు, క్రీడాకారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు, రాజకీయ నాయకులు, స్త్రీలు అన్ని రంగాల వారికి పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. పూర్తి స్థాయిలో విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 9 పాదాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. మే వరకు విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. మే తదుపరి కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి వీరికి ఎటువంటి రెమెడీసు, ఎటువంటి పూజలు అవసరం లేదు. చాలా గొప్పగా కలలు కనండి. మీకున్నటువంటి కళలను సాకారం చేసుకోండి. మీకు ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని అనేటువంటిది డబ్బులను అధికంగా ఇచ్చి ఆ డబ్బుల ద్వారా సమస్యలు తెచ్చేటువంటి ఒక పరిస్థితి. అంటే డబ్బులు లేకపోతేనే సమస్యలు అంటారా? డబ్బులు ఉంటే కూడా సమస్యలు. డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఖర్చు చేసే విధానంలో సమస్యలు, వాటిని మనం ఎలా సమాజంలో ఖర్చు పెట్టబోతున్నామనే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ, అప్పులు ఇవ్వడంలో కానీ,
ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో కానీ చిట్టీలు వేయడంలో కానీ సహాయం చేయబోయేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు. సో ధనుస్సు రాశి వారికి డబ్బు పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రాక డబ్బులు వచ్చినాయి కాబట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు, వ్యాపారస్తులకు, రైతులకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓన్లీ మీరు చేయాల్సిన రెమెడీ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నెక్స్ట్ మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈగోస్ వల్ల కానీ వేటి వల్ల అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి, ఉద్యోగస్తులకు అనుకూలతలు ఉంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు పదవులు సిద్ధిస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు మకర రాశి వారికి ఉండబోతా ఉన్నాయి. వీరు సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇప్పుడు ఈ గ్రహాల మార్పుల వల్ల ఏవో రాబోతున్నాయని, మొన్న రీసెంట్గా బ్రహ్మంగారి ఇల్లు కూలింది అని, అంటే ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కూడా దాన్ని ప్రతి ఒక్కదానికి లింక్ చేసి దానివల్ల ఏదో దుష్ప్రభావాలు రాబోతున్నాయి, దీనివల్ల ఇబ్బందులు పడబోతున్నారని చెప్తున్నారు. మరి ఈ 2026 మనమైతే ఉగాది నుంచి చూసుకుంటాం, కానీ ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది. దీని ద్వారా మనకు ఉగాది వరకు ఈ మధ్యకాలంలో ఎలా ఉండబోతోంది, గ్రహాలు రాశుల పరంగా చూసుకుంటే, పంచభూతాల పరంగా చూసుకుంటే, తర్వాత మనకి సంవత్సరం మారిన తర్వాత ఎలా ఉండబోతోంది. 20 నిమిషాలు ఆడుకుందామనే ప్రయత్నం చేసిన నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అసలు నువ్వు జనవరి 1కు ముందు నా దగ్గరికి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు? ఎందుకు రావు? ఉగాది కదా నువ్వు రావాలి. ఉగాదిది సపరేట్, అప్పుడు కొత్త పంచాంగం దృష్ట్యా ఇది సపరేట్. క్వశ్చన్ లేదు. ఎందుకని? తప్పు. దీనికి ఆన్సర్ చెప్పినాకనే ముందరకు పోవాలి మనం. ఉగాది 2026 మార్చి 19 నాడు శ్రీ పరాభవన సంవత్సరం వస్తుంది. దానికి కదా మనం పంచాంగం తీసుకోవాలి. నేను ఎందుకు ముందుగా వచ్చానంటే నేను దానికి ఆన్సర్ చెప్తా. మీరు ఎట్లాగో బిజీ పూజల్లో, మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు. కాదు. కాంపిటీషన్ జీవితములో నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి కొత్తదనాన్ని ఎంచుకొని నిన్ను నమ్ముకున్నటువంటి ఓనర్కు నీ పూర్తి కర్త కర్మ క్రియ నీ రిజల్ట్ను ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం, నిన్ను నువ్వు జనాల్లో కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అదే ప్రయత్నం వేణుస్వామి చేసిండు కామాఖ్య విషయంలో. అమ్మా ఇట్లొచ్చారా? అర్థమైందా? కాబట్టి జనాల్లో కొత్తదానంలో కొత్తగా వస్తే నువ్వు గదే యాంకరింగ్ నేర్చుకున్నావు, గాయన గదే అడ్వకేట్ చదువుకుండు, గా టీవీ ఛానల్ గదే చేసింది. మరి గా టీవీ ఛానల్ ఏమో ప్రైమ్ టైం స్లాట్ 2 లక్షలు ఎట్లా పోతుంది, మనకి వాళ్ళ చిన్న ఛానల్ 2000 ఎందుకు పోతుంది అంటే వాళ్ళు కష్టపడడానికి, వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్లు కావచ్చు, వాళ్ళు జీవితాన్ని నాశనం చేసిన విధానం కావచ్చు, వాళ్ళకి ఆ పేరు వచ్చింది. సో అట్లనే వేణుస్వామి కష్టపడి ఈ స్థాయికి రావడానికి వేణుస్వామికి అంటూ ఒక బ్రాండ్ ఉన్నది. సో రెండవది, ఇదే సంవత్సరం ఇదే ఛానల్లో 2025 శివ అనే ఒక యాంకర్ కు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. అందులో చాలా విషయాలు చెప్పిన. ఏమేం చెప్పిన? ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన, విమాన ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన. చెప్పంగా వెనకకించి వచ్చి వీనికి పని పాట లేదు, వీడు పొద్దుగాలు లేస్తే ఇటువే మాట్లాడతాడు అని తిట్టిరు నన్ను. మరి అయినప్పుడు ఒక్కడన్నా పెట్టడేంద్రా? పెట్టాలే కదా. ఎందుకు పెట్టారు అంటే చివరికి జ్యోతిష్యం చెప్పుకునే స్వేచ్ఛ కూడా మా బొందకు లేకుండా చేసిరు. జ్యోతిష్యంలో అరే ఇప్పుడు నా సొంత కవిత్వం కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అధిపతి కమాండర్ కేతువు అన్ని క్లియర్గా ఉన్నాయి. కేతువు అంటే మోక్షకారకుడు, భక్తికారకుడు. ఈ సంవత్సరం 2026లో ఎక్కడైతే జనాలు గుమిగూడు ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది రేపు జరగబోయేటువంటి పుష్కరాలు కావచ్చు, రేపు జరగబోయే సమ్మక్క సారక్క పండగ కావచ్చు, లేకపోతే దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి కావచ్చు, ఎక్కడైతే భక్తి భావం ఉంటుందో అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదాలు, సంచలనాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని వేణుస్వామి చెప్తున్నాడు. దీన్ని కూడా తప్పు తీసుకుపోయి వేణుస్వామి ఏలినాడు శని నడుస్తుంది మేషరాశికి, మేషరాశి బాగుండదు అని చెప్పాలి కానీ మేషరాశి సూపర్ స్టార్లు అవుతారని నేనెందుకు చెప్తా అంటే, ఒక చూసిన వేణుస్వామి మన ఒక ఆమె నేను మీనరాశి బాగాలేదంటే మీనరాశికి బాగాలేదని చెప్తున్నా వేణుస్వామి ఎట్టడే ఎప్పుడు వేణుస్వామి అని ఇట్లనే ఊతుంది ఆమె, ఇట్లనే అంటుంది వేణుస్వామి చెప్పిండు అని తిట్టింది. నువ్వు నమ్మవమ్మా, ఆమె అమెరికా నుండి పంచుప్రభాకర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన తిట్టిండమ్మా ఆ బూతులు భగవంతా నేనైతే తెల్లారి చచ్చిపోతుండే. అంటే వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరిగి గదే మీనరాశి అని చెప్తున్నాను నేను.
ఆమె మీనరాశి అంట, అనవసరమైన అదే మీనరాశి అంటున్నాను నేను. అంటే నేను చెప్పేది అదే, ఓకే. నేను చెప్పేది ఫస్ట్ శనీశ్వరుడు కాదు, శనేశ్వరుడు. శనేశ్వరుడు.